హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గత క్లాస్లో మనము అభ్యసనం, నిర్ణాయకాలు, సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ, ఆ ప్రేరణలోని అంశాల గురించి, అదేవిధంగా విశ్లేషణతో కూడిన అంశాలను మనం చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఉదాహరణ ప్రశ్నలు కూడా మనం చర్చించుకోవడం జరిగింది. తదుపరి క్లాస్ వచ్చేసి అభ్యసనం సిద్ధాంతాలు. ఈ అభ్యసన సిద్ధాంతాలు చెప్పుకొనబోయే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి. మనం ఇక్కడ సైకాలజీ క్లాస్ ఏ విధంగా చెప్తున్నామంటే టూకీగా కాకుండా పూర్తి విశ్లేషణతో వివరించడం జరుగుతుందండి. అంటే మనం ఇక్కడ బీపీఎల్ బిలో పావర్టీ లెవెల్ విద్యార్థులు, అంటే ఫ్రెషర్స్ కానివ్వండి, ఒకసారి కోచింగ్ పోయిన వాళ్ళని కానివ్వండి, అందరినీ దృష్టిలో ఉంచుకొని మనం ఈ సైకాలజీ అనేది పూర్తి విశ్లేషణతో మీ ముందుకు ఉంచుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకటికి 2 సార్లు ఈ వీడియో చూసినట్టయితే, మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా మనం సైకాలజీలో బిట్ అనేది మిస్ కాకుండా ఉంటుందని ఆశిస్తున్నాం. కాబట్టి ఇది టెట్కి మరియు డిఎస్సికి ఖచ్చితంగా ఉపయోగపడేటట్లు విశ్లేషణతో కూడిన విషయాన్ని మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని అప్లికేషన్ టైప్స్ కూడా క్వశ్చన్స్ మీ ముందు ఉంచుతున్నాము. సో కాబట్టి మీరు 1-2 సార్లు ఈ వీడియోలు చూస్తే చాలు, అర్థమైపోతుంది. కంప్లీట్గా చూస్తే ఈ వీడియో అర్థమవుతుందండి. ఏదో 1 నిమిషం 2 నిమిషాలు చూసినట్టయితే మనకి దాంట్లో ఉండే స్టఫ్ అనేది కనిపించదు. ఓకేనా సార్? సరే, ఇప్పుడు మనం అభ్యసన లక్ష్యాలలో అభ్యసన సిద్ధాంతాల గురించి మనం తెలుసుకుందాం. అభ్యసన సిద్ధాంతాలు. అభ్యసన సిద్ధాంతాలు అంటే ఏంటి? ఇక్కడ అభ్యసనం ఎలా జరుగుతుందో వివరించడానికి కొంతమంది శాస్త్రజ్ఞులు చాలా ప్రయత్నాలు చేసి వివిధ సిద్ధాంతాలను రూపొందించడం జరిగింది. ఇక్కడ అభ్యసనం ఎలా జరిగిందో, ఎలా జరుగుతుంది అనే ప్రక్రియను తెలుసుకోవడానికి కొంతమంది శాస్త్రజ్ఞులు చాలా ప్రయత్నాలు చేసి కొన్ని సిద్ధాంతాలను రూపొందించడం జరిగింది. ఈ సిద్ధాంతాలు ఏ విధంగా రూపొందించారు అభ్యసనం గురించి అని ఉపాధ్యాయుడు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతో ఉంది. కాబట్టి మనం ఒక ఉపాధ్యాయులుగా అభ్యసన సిద్ధాంతాల గురించి మనకి ఎంతో కొంత కాదు, పూర్తిగా అవగాహన ఉన్నట్టయితే మనం పాఠశాలలోని అభ్యసనాన్ని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతామని కోరుకుంటాం. సో అభ్యసన సిద్ధాంతాల్లో మొట్టమొదటిది సాంప్రదాయక నిబంధనం. మొట్టమొదటిది ఏంటండి? సాంప్రదాయక నిబంధనం. సాంప్రదాయక నిబంధనం. సాంప్రదాయక నిబంధన సిద్ధాంతము. ఈ సాంప్రదాయక నిబంధన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, ఎలా ప్రతిపాదించారు, ఎలా రూపొందించారు, ఎలాంటి ప్రక్రియ ద్వారా అభ్యసించడం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక మైండ్ మ్యాప్ ద్వారా చూస్తామంటే, ఆ మైండ్ మ్యాప్ని చూసినట్టయితే మీరు ఆ బిట్స్ అన్ని దాంట్లోనే కవర్ అయ్యేటట్టు ఉంటాయి. చూడండి, ఇవాన్ పావ్లోవ్ సాంప్రదాయక నిబంధన సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఇవాన్ పావ్లోవ్. ఈయన రష్యన్ దేశానికి చెందినవాడు.
శరీర ధర్మ శాస్త్రవేత్త, సాంప్రదాయక నిబంధనని కనుగొన్నాడు. 1904లో నోబెల్ బహుమతి వచ్చింది. ఈయన ప్రయోగం చేసిన జంతువు కుక్క. ఈయన జన్మించిన సంవత్సరం 1849. ఈయన మరణించిన సంవత్సరం 1936. చూడండి, సింపుల్గా ఈ మైండ్ మ్యాప్ చూసినట్లయితే మనం థియరిటికల్గా చదువుకోవాల్సిన అవసరం లేదు. ఈ మైండ్ మ్యాప్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో నుంచి ఏ బిట్ అయినా రాని మీ జారిపోకుండా ఉంటుంది. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అభ్యసన సిద్ధాంతాల్లో మొదటిది సాంప్రదాయక నిబంధన సిద్ధాంతము. ప్రతిపాదించిన వారు ఇవాన్ పావ్లోవా. ఈయన రష్యన్ దేశానికి చెందినవాడు. ఈయన 1849 సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఇవాన్ పావ్లోవా సాంప్రదాయక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈయన కుక్కపై, ఏ జంతువుపై ప్రయోగం చేశాడంటండి? కుక్కపై ప్రయోగం చేశాడు. ఈయన శరీర ధర్మశాస్త్రవేత్త. ఈయనకు 1904 సంవత్సరంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఇతని మరణం 1936. చూడండి ఎన్ని బిట్స్ మనకి ఇక్కడ కవర్ అయినాయి. థియరాటికల్గా వాక్య రూపంలో పోయేదానికన్నా ఈ విధంగా మైండ్ మ్యాప్ ద్వారా వచ్చినట్లయితే మీకు ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చెప్పడం జరిగింది. అర్థమైందండి? ఇవాన్ పావ్లోవా ఆయన ఏ నిబంధనని మనకు వివరించాడనేది ఇక్కడ తెలుసుకున్నాం అతని గురించి. ఇతను ప్రయోగం చేసినప్పుడు ఏ జంతువును ఉపయోగించాడండి? ఏ జంతువుపై ప్రయోగం చేశాడు? కుక్క. సో ఆ ప్రయోగం ఏ విధంగా చేశాడో మనం తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పిన చిన్న టాపిక్లో మీరు గత పరీక్షా పేపర్లను చూసినట్లయితే ప్రశ్నలు ఇవ్వడం జరిగిందండి. ఏ విధంగా అంటే, ఇవాన్ పావ్లోవా తన ప్రయోగానికి ఉపయోగించిన జంతువు ఈ క్రింది వాటిలో కుక్క, పిల్లి, ఎలుక, ఏనుగు. ఇక్కడ మనం ఇప్పుడు క్లాస్ విన్నాం కాబట్టి వెంటనే కుక్క అని చెప్పేస్తాం. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు, ఎందుకంటే మిగిలిన నిబంధనలు కూడా నేర్చుకుంటాం కదా, అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి ఈ మైండ్ మ్యాప్ ద్వారా మనం ఇవాన్ పావ్లోవా కుక్కపై ప్రయోగం చేశాడు అనేదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా అడిగాడండి, ఏ జంతువుపై ప్రయోగం చేశాడని. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది. ప్రయోగం, ఇవాన్ పావ్లోవా తన ప్రయోగాన్ని, అంటే ఇక్కడ సాంప్రదాయక నిబంధన, ఈ సాంప్రదాయక నిబంధనలో కుక్కను 3 దశలుగా ప్రయోగం చేశాడండి. ముందుగా ఒక కుక్కను తీసుకున్నాడు. ఆ కుక్కను తీసుకొని ఆ కుక్క కదలకుండా వీలు లేకుండా ఉండడానికి తాళ్ళతో బంధించాడు. బంధించి తన నోటికి ఒక చిన్నపాటి రంధ్రం చేసి ఒక గొట్టం ద్వారా గొట్టం యొక్క మొదలును తన కుక్క యొక్క నోట్లో ఉంచడానికి వీలుగా చేశాడండి. చివరన లాలాజలం స్రవించి బయటకు వెళ్ళే చివరన ఒక బౌల్ ఉంచడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఆ కుక్క ఎంత లాలాజలం స్రవిస్తుందో మెజర్మెంట్, అంటే మాపనం చేయడానికి
అతను అభ్యసన ప్రక్రియలో ఉపయోగించడం జరిగిందనమాట. ఈ ఇవాన్ పావ్లోవా కుక్కపై 3 దశల్లో నిబంధన ప్రక్రియ అనేది 3 దశల్లో నిబంధన ప్రక్రియ అనేది ఉపయోగించడం జరిగింది. అది ఏ విధంగా చూద్దాం. ముందుగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఉద్దీపన ప్రతిస్పందన. అంటే ఒక ఉద్దీపన ఇక్కడ ఏదైతే అయిందో దానికి ప్రతిస్పందన, అంటే ఇక్కడ చర్యకు ప్రతిచర్య ఉండాలి. అంటే ఉద్దీపనకు ఒక ప్రతిస్పందన అనేది ఉండాలి. సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్దామండి, నువ్వు చికెన్ చూడగానే నువ్వు చికెన్ చూడడం అనేది ఒక ఉద్దీపన అయినట్లయితే నీ నోట్లో నీరు ఊరడం అనేది ప్రతిస్పందన. ఇంకొక ఎగ్జాంపుల్, చింత తొక్కను చూడగానే అది ఉద్దీపన అయితే నీ నోట్లో నీరు ఊరడం అనేది ప్రతిస్పందన. ఇది ఉద్దీపన ప్రతిస్పందన. ఇక్కడ ఇవాన్ పావ్లోవా ఏం చెప్పాడంటే సహజ ఉద్దీపనను ఉపయోగించి సహజ ప్రతిస్పందన రాబట్టడం కరెక్ట్, అంటే సహజం. కానీ అసహజ ఉద్దీపనను ఉపయోగించి సహజ ప్రతిస్పందనను, ఇక్కడ జాగ్రత్తగా వినాలండి, అసహజ ఉద్దీపనను ఉపయోగించి సహజ ప్రతిస్పందనను రాబట్టడమే నిబంధన. ఇదే సాంప్రదాయక నిబంధన అని చెప్పుకోవచ్చు. సపోజ్ ఇక్కడ చెప్తా చూడండి. మొదటి దశలో ఆహారం, కుక్క లాలాజలం స్రవించడం, ఇది ఆహారం అనేది సహజ ఉద్దీపన. సహజ ఉద్దీపనకు లాలాజలం, అంటే ఆహారం అనేది సహజ ఉద్దీపన అయితే ఆహారానికి లాలాజలం స్రవించడం అనేది సహజ ప్రతిస్పందన. సహజ ప్రతిస్పందన. సో దీనికి మరి ఒక పేర్లు ఉన్నాయి చూడండి. నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన. మరి అదేవిధంగా ఇదే ఆహారానికి ఇవన్నీ సహజ ఉద్దీపన ఒకటే, నిర్నిబంధిత ఉద్దీపన ఒకటే. యూసిఎస్ అన్కండిషనల్ స్టిమ్యులస్. యూసిఎస్ అన్కండిషనల్ స్టిమ్యులస్. అన్కండిషనల్ స్టిమ్యులస్కు అన్కండిషనల్ రెస్పాన్స్. అంటే ఇక్కడ ఇది సహజ ఉద్దీపన అయినప్పుడు సహజ ప్రతిస్పందన, నిర్నిబంధిత ఉద్దీపన అయినప్పుడు నిర్నిబంధిత ప్రతిస్పందన. యూసిఎస్ అన్కండిషనల్ స్టిమ్యులస్ అయినప్పుడు అన్కండిషనల్ రెస్పాన్స్. ఈ 3 మనం ఎందుకు చెప్తున్నామంటే 2014లో యూసిఎస్ ఉపయోగించి యూసిఆర్, దాని తర్వాత యూసిఎస్ రాబట్టొచ్చు అనే క్వశ్చన్ ఒకటి ఇచ్చాడండి. తర్వాత దానికన్నా ముందు టెట్లో నిర్నిబంధిత ఉద్దీపనను ఉపయోగించి నిర్నిబంధిత ప్రతిస్పందన రాబట్టడం కింది ఏ సిద్ధాంతాన్ని తెలుపుతుంది అనే క్వశ్చన్ ఒకటి ఇచ్చాడండి. డైరెక్ట్గా మనకి ఆహారము లాలాజల స్రవించడం అని సహజ ఉద్దీపన సహజ ప్రతిస్పందన అని ఇవ్వడు. ఈ రెండింటిని మనం కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఇస్తుంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా వీటిని 1-2 సార్లు మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. కాబట్టి మనం సహజ ఉద్దీపన అన్నా నిర్నిబంధిత ఉద్దీపన అన్నా యూసిఎస్ అన్నా ఒకటి, సహజ ప్రతిస్పందన అన్నా నిర్నిబంధిత ప్రతిస్పందన అన్నా యూసిఆర్ అన్నా ఒకటే. గుర్తుపెట్టుకోండి. ఇది మొదటి దశ, నిబంధనకు పూర్వం అండి. ఇది నిబంధనకు పూర్వం. ఇక్కడ
ఎలాంటి నిబంధనను ఇంకా అప్లై చేయలేదు, ఫాలో. నెక్స్ట్ రెండవ దశలో చూడండి, నిబంధన పూర్వం తర్వాత ఇక్కడ నిబంధనాన్ని ఏర్పాటు చేశాడు. ఏ విధంగా అంటే ముందుగా సహజ ఉద్దీపనకు ముందు అసహజ ఉద్దీపనను జోడించి సహజ ప్రతిస్పందన రాబట్టాడు. ఏ విధంగా చూద్దాం. రెండవ దశలో గంటను ప్రయోగించాడు, గంట శబ్దం. గంట శబ్దం ఉపయోగించిన తర్వాత కుక్క అటు ఇటు చూడడం జరిగింది, దానికి ఏమి తోచలేదు. గంట శబ్దం ప్రయోగించిన కొద్దిసేపటి తర్వాత ఆహారాన్ని ఇచ్చాడు. ఆహారం ఇచ్చిన వెంటనే కుక్క ఏం చేసింది, అక్కడ లాలాజలం స్రవించింది. అంటే ఇక్కడ ఆహారం అనేది ఏమని చెప్పుకున్నాం ఇందాక, సహజ ఉద్దీపన. సహజ ఉద్దీపన జోడించి ఏం రాబట్టామండి, నిబంధన పూర్వం సహజ ప్రతిస్పందన రాబట్టాం. ఇక్కడ రెండవ దశలో గంట శబ్దం అసహజ ఉద్దీపన. అంటే ఇక్కడ పావ్లోవ్ ఆ కుక్కపై గంట శబ్దం చేశాడు. గంట శబ్దం చేసిన వెంటనే కుక్క అటు ఇటు చూసింది. అలా కొన్ని మార్లు చేసిన వెంటనే ఆహారం చూపించడం జరిగింది. అప్పుడు లాలాజలం స్రవించింది. కొద్ది రోజుల తర్వాత గంట శబ్దం చేసిన తర్వాత ఆహారం చూసిన తర్వాత లాలాజలం స్రవించింది. ఇది రెండో దశ. అంటే ఇక్కడ గంట శబ్దం అనేది అసహజ ఉద్దీపన. అంటే ఇక్కడ నిబంధన ఏర్పాటు చేశాడు. నిబంధన అనేది ఏంటంటే గంట శబ్దం అనేది నిబంధన. అంటే ఇక్కడ అసహజ ఉద్దీపన ఉపయోగించి కొన్ని రోజుల తర్వాత సహజ ప్రతిస్పందనను రాబట్టాడు. ఇక్కడ నిబంధన ఏర్పాటు చేశాడు. అంటే అభ్యసింపచేశాడు, నిబంధన ద్వారా అభ్యసింపచేశాడు. ఏ విధంగా, అసహజ అంటే గంట శబ్దానికి ఆహారం, గంట శబ్దం మోగ్గానే ఆహారం వస్తుందని లాలాజలం స్రవించడం జరుగుతుంది. సో అసహజ ఉద్దీపన, దీన్ని మనం నిబంధిత ఉద్దీపన అని అనొచ్చు. ఇందాక చెప్పుకున్నాం సహజ ఉద్దీపన ఏమనొచ్చండి, నిర్నిబంధిత ఉద్దీపన. నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన. అంటే ఒక అసహజమైన ఉద్దీపనను ఉపయోగించి మనం సహజమైన ప్రతిస్పందనను రెండవ దశలో రాబట్టడం జరిగింది. ఇక్కడ మూడవ దశ చూద్దాం. దీని అదేవిధంగా ఇంగ్లీష్లో కండిషనల్ స్టిమ్యులస్ అంటే నిబంధిత ఉద్దీపన. సిఎస్ను ఉపయోగించి యూసిఎస్ అన్కండిషనల్ స్టిమ్యులస్ పెట్టి, అంటే అసహజ ఉద్దీపనను ఉపయోగించి అసహజ ఉద్దీపనను ప్రయోగించి సహజ ఉద్దీపనను పెట్టి సహజ ప్రతిస్పందనను రాబట్టడం జరిగింది రెండవ దశలో. దీన్ని యూసిఆర్. ఇక్కడ చూడండి, సిఎస్ ఉపయోగించి ఏం రాబట్టడం జరిగిందండి ఇక్కడ, యూసిఆర్. అంటే అసహజ ఉద్దీపనను ఉపయోగించి సహజ ప్రతిస్పందనను రాబట్టడం జరిగింది. ఎన్నో దశలో, రెండవ దశలో. క్లియర్ అండి, కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు ఇక్కడ. అసహజ ఉద్దీపన గంట శబ్దం అంటే అసహజ ఉద్దీపనను ఉపయోగించి సహజ ప్రతిస్పందన, లేదా నిబంధిత ఉద్దీపనను ఉపయోగించి నిర్నిబంధిత ప్రతిస్పందన, లేదా సిఎస్ను ఉపయోగించి యూసిఆర్ రాబట్టడం జరిగింది రెండవ దశ. క్లియర్ అండి ఇక్కడ.
చూడండి ఇక్కడ ఏ విధంగా అడగవచ్చు ప్రశ్న. నిబంధిత ఉద్దీపనను ఉపయోగించి నిర్నిబంధిత ప్రతిస్పందన రాబట్టడం అనేది సాంప్రదాయక సిద్ధాంతంలో ఎన్నవ దశ? ఎన్నవ దశ అండి? రెండవ దశ. తర్వాత సిఎస్ ప్లస్ యూసిఎస్ ఈక్వల్ టు అంటే రాబట్టడం. ఏం రాబడతాడు అండి ఇక్కడ? ఆప్షన్ ఏ యూసిఆర్, యూఆర్, యూసిఎస్ పైవన్నీ అంటాడండి. అర్థమైందండి ఇది? ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఒకసారి. సిఎస్ కండిషనల్ స్టెమ్లెస్ నిబంధన అంటే నిబంధిత ఉద్దీపనను ఉపయోగించి నిర్నిబంధిత ఉద్దీపన ప్రయోగించి ఇక్కడ ఏం రాబడతాం? అక్కడ నిబంధిత ఉద్దీపన ఉపయోగించి నిర్నిబంధిత ఉద్దీపన ద్వారా నిర్నిబంధిత ప్రతిస్పందన రాబట్టడమే. నిర్నిబంధిత ప్రతిస్పందన అంటే యూసిఆర్, అన్కండిషనల్ రెస్పాన్స్. కన్ఫ్యూజ్ కావద్దండి. ఈ విధంగా మనకి ప్రశ్నలు అడిగే అవకాశం 100% ఇక్కడ ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి గంట శబ్దం అసహజ ఉద్దీపన, ఆహారం అనేది సహజ ఉద్దీపన, లాలాజలం అనేది సహజ ప్రతిస్పందన. అసహజ ఉద్దీపన సహజ ఉద్దీపనను ప్రయోగించి సహజ ప్రతిస్పందనను రాబట్టడం ఒకటి. దీన్నే ఇంకో రకంగా చెప్పాలంటే నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన ద్వారా నిర్నిబంధిత ప్రతిస్పందన రాబట్టడం రెండు. ఈ విధంగా చెప్పవచ్చు. మరియు మూడో రకంగా కండిషనల్ స్టిమ్యులస్ వినియోగించి అన్కండిషనల్ స్టిమ్యులస్ ఉపయోగించి అన్కండిషనల్ రెస్పాండ్ అంటే సహజ ప్రతిస్పందన రాబట్టడం సాంప్రదాయక అభ్యసనం అని ఈ విధంగా మనం రెండవ దశలో చేయడం జరిగింది. సరేనండి. క్వశ్చన్స్ ఈ విధంగా అడిగే ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం లేదండి, సహజ ఉద్దీపన ఏది అసహజ ఉద్దీపన ఏది అనేది మనం కన్ఫ్యూజ్ అనేది తెలుసుకోవాలి. దాని మధ్య భేదం తెలుసుకోవాలి. అదేవిధంగా నిర్నిబంధిత అంటే ఏమిటి, నిబంధిత అంటే ఏమిటి, ఇది తేడా తెలుసుకోవాలి. అదేవిధంగా యూసిఎస్, యూసిఆర్, యుఎస్, యుఆర్ అనే దానికి మనం క్లారిటీ తెలుసుకుంటే ఇక్కడ బిట్ అనేది ఎక్కడ మనకి పోదు. నిబంధనం ఇక్కడ రెండవ దశలో నిబంధన. ఇక్కడ ప్రశ్న ఇంకొక విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇవన్ పావ్లోవ్ కుక్కపై ప్రయోగ చేసినప్పుడు ఎన్నవ దశలో నిబంధనను ఏర్పాటు చేయడం జరిగింది? ఎన్నవ దశలో నిబంధన ఏర్పాటు చేశాడండి? అసహజ ఉద్దీపన ఇక్కడ నిబంధన గంట శబ్దం చేసి ఆహారం పెడితేనే లాలాజలం స్రవిస్తుంది. అంటే కుక్క ఏమనుకుంటుంది, ఓహో గంట శబ్దం అయితేనే ఆహారం వస్తుంది అని. అంటే నిబంధన ఏర్పాటు చేశాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎన్నవ దశలో నిబంధనను పరిచయం చేశాడు? రెండవ దశలో. గుర్తుపెట్టుకోండి. రెండవ దశ చూసాం. ఇప్పుడు మూడవ దశలో అంటే అక్కడ గంట ఉపయోగించింటే అంటే అసహజ ఉద్దీపన మరియు సహజ ఉద్దీపన ఉపయోగించి సహజ ప్రతిస్పందనను రాబట్టడం జరిగింది రెండవ దశలో. ఇక్కడ మూడవ దశలో సహజ ఉద్దీపన మాత్రమే ఉపయోగించి నిబంధిత అంటే ప్రతిస్పందన రాబడతాడు. ఇక్కడ నిబంధిత ప్రతిస్పందన అంటే నిబంధన ఏర్పాటు చేసి నిబంధన వల్ల ప్రతిస్పందనను రాబట్టడం జరుగుతుంది. ఇక్కడ అది ఏ విధంగా చూద్దాం. రెండవ దశలో కుక్క గంట శబ్దం వస్తేనే ఆహారం వస్తుంది అని గ్రహించింటుంది. ఇక్కడ చూడండి, గంట శబ్దం, ఓన్లీ గంట శబ్దం, అసహజ ఉద్దీపన,
మూడవ దశలో గంట శబ్దం, ఓన్లీ గంట శబ్దం ఉపయోగించడం వల్ల లాలాజలం స్రవించింది. అంటే అసహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన అండి ఇది? నో. ఇక్కడ నిబంధన ఏర్పాటు చేశాడు, ఓన్లీ నిబంధనే అసహజ ఉద్దీపన. అంటే నిబంధన ఉద్దీపన ద్వారా నిబంధన ప్రతిస్పందన వస్తుంది అక్కడ. అంటే నిబంధనానికి వస్తుంది కదండి, ఆహారానికి కాదు. కాబట్టి ఓన్లీ నిబంధన ఉద్దీపన ద్వారానే ఏమొస్తుంది? నిబంధన ప్రతిస్పందన అనేది వస్తుంది. నిబంధిత ప్రతిస్పందన. అర్థమైందండి? ఇక్కడ గంట శబ్దం అనేది నిబంధన, అసహజ ఉద్దీపనకు అసహజ ప్రతిస్పందన. ఇక్కడ విచక్షణంగా ఆలోచించింది అన్నమాట. రెండవ దశలో కుక్క గంట కొట్టగానే ఆహారం వస్తుంది అనుకోయింది, లాలాజలం స్రవించింది. అంటే అక్కడ అసహజ ఉద్దీపనను ఉపయోగించి సహజ ఉద్దీపనను ఉపయోగిస్తాడు కాబట్టి లాలాజలం స్రవించింది. ఇక్కడ విచక్షణతో గంట శబ్దం మోగించిన వెంటనే లాలాజలం స్రవించింది. ఇక్కడ ఏం అభ్యసించిందండి? ఇక్కడ నిబంధిత ఉద్దీపనకు నిబంధిత అంటే ప్రతిస్పందన వచ్చింది. ఇక్కడ నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన వచ్చింది. ఓన్లీ గంట శబ్దం. ఇక్కడ ఆహారం పెడతారని అనుకోలేదు, గంట శబ్దం వస్తేనే ఆహారం పెడతారని మైండ్లో అనుకుంది, లాలాజలం స్రవించేసింది. అంటే ఒక నిబంధన ఏర్పాటు చేశాడు ఇక్కడ. ఇదే అభ్యసనం, అంటే నిబంధన అభ్యసనం. ఈ విధంగా కుక్క అభ్యసించడం జరిగింది అన్నమాట. ఆ సహజ ఉద్దీపన ద్వారా సహజ ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపన, ఓన్లీ నిబంధిత ఉద్దీపన. ఇక్కడ నిబంధిత ఉద్దీపన ద్వారా నిబంధిత ప్రతిస్పందనే. రెండవ స్థాయిలో నిర్నిబంధిత ప్రతిస్పందన. మూడవ దశలో నిబంధిత, ఓన్లీ నిబంధిత అంటే నిబంధన ఉద్దీపనకు మాత్రమే నిబంధిత ప్రతిస్పందన ఇక్కడ అలవాటు పడింది, అభ్యసించింది. నిబంధిత ప్రతిస్పందన. కండిషనల్ స్టిములస్, కండిషనల్ రెస్పాన్స్. ఇక్కడ చూడండి, నిబంధిత కండిషనల్ స్టిములస్కి కండిషనల్ రెస్పాన్స్. కన్ఫ్యూజ్ కాదండి. మొదటి దశ, రెండో దశ, మూడో దశ చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడానికి. ఏమంటే ఈ పేర్లలో మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, బట్ చాలా ఈజీ. నిబంధిత అంటే ఏంటి, నిర్నిబంధిత అంటే ఏమిటి, మనం దాని వేరియేషన్ తెలుసుకోవాలంటే. చూడండి ఇంకోసారి, మూడవ దశలో ఓన్లీ నిబంధన. మూడవ దశ సింపుల్గా చెప్పుకోవాలంటే నిబంధన ద్వారా, నిబంధిత ఉద్దీపన ద్వారా నిబంధిత ప్రతిస్పందనను రాబట్టడమే అభ్యసన ప్రక్రియలో నిబంధన అభ్యసన ప్రక్రియ. ఇక్కడ గంట శబ్దం అనేది ఆ సహజ ఉద్దీపన. ఆ సహజ ఉద్దీపనను ఉపయోగించి ఆ సహజ ప్రతిస్పందన అంటే నిబంధన ప్రతిస్పందనను రాబట్టడం. అదేవిధంగా దాన్నే నిబంధిత ఉద్దీపనను ఉపయోగించి నిబంధిత ప్రతిస్పందనను రాబట్టడం. కండిషనల్ స్టిములస్ వినియోగించి కండిషనల్ రెస్పాన్స్, నాట్ యూసీఆర్, ఓన్లీ సిఆర్. అర్థమైందండి? ఈ విధంగా నిబంధన అభ్యసనంలో నిబంధన ద్వారా, ఓన్లీ నిబంధన ద్వారా అభ్యసించి ఆ నిబంధనకే లాలాజలం స్రవించడం అనేది సాంప్రదాయక సిద్ధాంతంలో మన నిబంధనను మన ఇవాన్ పావ్లోవా వివరించడం జరిగింది. క్లియర్ అండి? ఓకే. ఇప్పుడు మనం సాంప్రదాయ సిద్ధాంతంలో పావ్లోవా 3 దశల్లో నిబంధన, ఫస్ట్ నిబంధన పూర్వం ఏ విధంగా ఏర్పాటు చేశాడు, నిబంధన తర్వాత
తర్వాత ఓన్లీ నిబంధనకే నిబంధన ప్రతిస్పందన రాబట్టడం గురించి మనం తెలుసుకున్నాం. వాటి అవగాహన కొరకు కొన్ని మనం ఎగ్జాంపుల్స్ అనేటటువంటి ఇక్కడ చూద్దామండి. నిబంధిత ఉద్దీపన మరియు నిబంధిత ప్రతిస్పందన అంటే నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన జోడిస్తే ఏమొస్తుంది? నిబంధిత ఉద్దీపన అంటే గంట శబ్దం ఉపయోగిస్తాం. ఉపయోగించిన కొన్ని క్షణాలకు ఆహారం పెడతాం. ఆహారం పెట్టిన కొద్దిసేపటికి ఏమొస్తుందండి? నిర్నిబంధిత ప్రతిస్పందన. అంతే కదండి, లాలాజలం స్రవిస్తుంది. లాలాజలం నిర్నిబంధిత ఉద్దీపనను ఉపయోగించి మరియు నిబంధిత ఉద్దీపనను ఉపయోగించి నిర్నిబంధిత ఉద్దీపనను ఇచ్చిన తర్వాత నిర్నిబంధిత ప్రతిస్పందన ఇక్కడ రాబట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ నిబంధన అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది రెండవ దశలో. రెండవ ఉదాహరణ చూడండి. నిబంధిత ఉద్దీపన, ఓన్లీ నిబంధిత ఉద్దీపన. నిబంధిత ఉద్దీపన అంటే ఏంటండి? గంట శబ్దానికి మాత్రమే. గంట శబ్దానికి మాత్రమే ఏమొస్తుంది? లాలాజలం వస్తుంది. ఇక్కడ ఏంది? నిబంధిత ఉద్దీపన కాబట్టి ఇక్కడ నిబంధిత ప్రతిస్పందన. లాలాజలం స్రవించడం అంటే ఇక్కడ మూడో స్థాయిలో ఓన్లీ గంట శబ్దానికి అంటే నిబంధితకు మాత్రమే. నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన, ఇక్కడ నిర్నిబంధిత ఏమీ ఉండదు. తర్వాత ఈ టైప్లో చూద్దామండి. కండిషనల్ స్టిములస్ నిబంధన గంటను ఉపయోగించి కొద్దిసేపటికి అన్కండిషనల్ స్టిములస్ అంటే నిర్నిబంధిత ఉద్దీపన, ఆహారం పెడతాం కొద్దిసేపటికి. అప్పుడు ఏం రిలీజ్ అవుతుందండి? కుక్క లాలాజలం స్రవిస్తుంది. సిఎస్ కండిషనల్ స్టిములస్ మరియు అన్కండిషనల్ స్టిములస్ అప్పుడు ఏమవుతుందండి? అన్కండిషనల్ రెస్పాన్స్ అండ్ కండిషనల్ రెస్పాన్స్. నో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ టాపిక్ అండి. చూడండి, గంట అసహజ ఉద్దీపన కొద్దిసేపటి తర్వాత సహజ ఉద్దీపన ఇస్తాం, సహజ ప్రతిస్పందన వస్తుంది. క్లియర్? ఓకే. మూడవ అంశం తీసుకున్నట్లయితే నెక్స్ట్ మూడవ దశలో ఓన్లీ గంట శబ్దానికి మాత్రం అంటే నిబంధనకి మాత్రమే నిబంధన ప్రతిస్పందన వస్తుంది. అంటే నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన అంటే ఆ సహజ ఉద్దీపనకు గంట శబ్దానికి ఓన్లీ గంట శబ్దానికే వస్తుందండి. ఓన్లీ గంట శబ్దానికి మాత్రమే లాలాజలం స్రవిస్తుంది. అసహజ ఉద్దీపనకు అసహజ ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన. అంటే ఇక్కడ 3 దశల్లో పూర్తిగా నిబంధనను ఏర్పాటు చేసి అభ్యసన ప్రక్రియల్లో నిబంధన అభ్యసనాన్ని మన యువన్ పావ్లోవా వివరించడం జరిగింది. సో ఇది బిట్ పాయింట్ ఏరియా. ఈ 3 దశలు ఖచ్చితంగా 100% టెట్కి డిఎస్కి వచ్చే అవకాశం ఉందండి. 1-2 సార్లు క్లాస్ వినండి. అర్థం కాని పక్షంలో మా కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకోసారి మీకు ఇంకా ఈజీ మెథడ్లో ఇంకా స్లో టైంలో చెప్పేదానికి ప్రయత్నం చేస్తాం. సరేనా అండి? నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. నిబంధన అభ్యాసనంలో ప్రయోగాన్ని చూసాం. అక్కడ 3 దశలను గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నిబంధన అభ్యాసనంలోని సూత్రాలు.
అంటే అభ్యసనంలో నిబంధనను ఏర్పాటు చేసి అభ్యసించడంలో కొన్ని సూత్రాలు ఉంటాయండి. ఆ సూత్రాల గురించి మనం తెలుసుకుందాం. మొదటిది పునర్బలనం. మొదటిది పునర్బలన నియమం. ఈ నియమం ఈ పునర్బలన నియమం ఏం చెప్తుందంటే, ఎంత పునర్బలనాన్ని ఇస్తే, అంటే సపోజ్ గంటకు అంటే అసహజ ఉద్దీపనకు సహజ ఉద్దీపన జోడించి సహజ ప్రతిస్పందనం ఎంత తొందరగా చేస్తే, అంటే ఎంత ఎక్కువగా మనం జోడించి గంటకు ఆహారానికి ఎంత జోడించి చేస్తామో అంత ప్రతిస్పందన ఉంటుంది, ఫలితం ఎక్కువగా ఉంటుంది అని ఈ పునర్బలనం చెప్తుంది అన్నమాట. ఇది ఇట్లాంటి సంబంధం అంటే అభ్యసనానికి బలాన్ని చేకూరుస్తుంది. అసహజ ఉద్దీపనకు సహజ ఉద్దీపన ఎంత ఎక్కువగా ఇక్కడ ముఖ్యమైన పాయింట్, ఎక్కువగా జోడిస్తే సహజ ప్రతిస్పందన బలపడుతుంది. ఇదే పునర్బలనం. చాలా అండి, కంప్లీట్గా చూడండి. ఇక్కడ అసహజ ఉద్దీపనకు సహజ విద్దీపనను ఎంత ఎక్కువగా జోడిస్తే సహజ ప్రతిస్పందన అనేది అంత బలపడుతుంది. ఇదే పునర్బలన నియమము అని పావ్లోవ్ వివరించడం జరిగింది. అర్థమైందా అండి? నెక్స్ట్ నియమం విరమణ. నెక్స్ట్ సూత్రం, అభ్యసన సూత్రాల్లో రెండవ సూత్రం విరమణ. ఈ విరమణ అంటే అభ్యసించిన విషయాల్లో కొన్నిటిని కొన్ని రోజుల తర్వాత విరమింపటట్లు చేయడమే విరమణ. సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఒక అసహజ ఉద్దీపన ఉపయోగించి, అంటే గంట శబ్దం ఉపయోగించి ఆహారం పెట్టకపోవడం కొన్ని రోజుల తర్వాత అప్పుడు ఏమవుతుందండి? లాలాజలం రాదు. అంతే కదండి. ఇక్కడ గంట శబ్దం వినియోగించండి, ఆహారం పెట్టకండి. ఫస్ట్లో గంట శబ్దం వినియోగిస్తాము, ఆహారం పెట్టము, అయినా లాలాజలం స్రవిస్తుంది మొదటిసారి. రెండోసారి ప్రయోగించండి, గంట శబ్దం ప్రయోగించండి, ఆహారం పెట్టకండి, అయినా లాలాజలం స్రవిస్తుంది. మూడోసారి చూడండి, గంట శబ్దం ప్రయోగించండి, ఆహారం పెట్టకండి, అప్పుడు లాలాజలము స్రవించదు. అంటే దీన్నే విరమింప చేయడము అంటాము. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నీ దగ్గర ఒక వ్యక్తి అప్పు తీసుకున్నాడు. తీసుకున్న వ్యక్తిని నువ్వు అడగడానికి వెళ్తే, ఈరోజు ఇస్తా, రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, రేపు రా అనేవాడు వినియోగించాడు. అంటే నీకు విసుగొచ్చి అప్పు అడగడం కొన్ని రోజుల తర్వాత విరమణ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ శాస్త్రీయంగా సైకలాజికల్గా చెప్పాలంటే, ఒక అసహజ ఉద్దీపన, జాగ్రత్తగా వినండి, విరమణ ఒక అసహజ ఉద్దీపనను ఉపయోగించి సహజ ఉద్దీపనను ఇవ్వకుండా కొన్ని రోజులు ప్రయత్నం చేసినట్లయితే సహజ ప్రతిస్పందన అనేది రాదు. ఇక్కడ సహజ ప్రతిస్పందన రావడాన్ని విరమింప చేసుకుంటుంది. ఇదే విరమణ నియమము. దీన్ని విద్యాను ప్రయత్నం చేసుకుంటే, ఒక విద్యార్థికి రే నీవు రోజు పాఠశాలకు వస్తే నీకు చాక్లెట్ ఇస్తా అని మొదటి రోజు ఇవ్వండి, వస్తాడు. రెండో రోజు ఇవ్వండి,
వస్తాడు. 3వ రోజు ఇవ్వకండి, 4వ రోజులు ఇవ్వకండి, 5వ రోజు ఇవ్వకండి. ఒక వారం చాక్లెట్స్ మనకి ఇవ్వాల, కానీ నెక్స్ట్ వారం ఆ విద్యార్థి వస్తాడా అండి? రాడు, విరమింప చేసుకుంటాడు. కాబట్టి ఆ సహజ ఉద్దీపనను ఉపయోగించి సహజ ఉద్దీపనను పోగొట్టి ఆ సహజ ప్రతిస్పందనను విరమింపజేయడమే విరమణ నియమం. క్లియర్? నెక్స్ట్ నియమం చూద్దాం. అభ్యసన సూత్రాల్లో 3వ నియమం అయత్న సిద్ధి స్వాస్థ్యం. అయత్న సిద్ధి స్వాస్థ్యం ఇక్కడ ఏం లేదండి. అయత్న సిద్ధి స్వాస్థ్యం అంటే అనుకోకుండా హఠాత్తుగా ప్రతిస్పందించడమే అయత్న సిద్ధి స్వాస్థ్యం. విరమణ చెందిన కొన్ని రోజుల తర్వాత సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందనం రావడమే అయత్న సిద్ధి స్వాస్థ్యం. చూడండి, ఆ సహజ ఉద్దీపనకు విరమణ తర్వాత హఠాత్తుగా సహజ ప్రతిస్పందన రావడం అయత్న సిద్ధి శాస్త్రం అంటే ఏమని చెప్పుకున్నాం? హఠాత్తుగా, అనుకోకుండా. ఏం లేదండి, ఇక్కడ విరమణ చెందిన కొన్ని రోజుల అనంతరం, అంటే విరమింప చేసుకున్న తర్వాత, అలవాటు మానిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అసహజ ఉద్దీపన ఏదైతే ఉందో దానికి విరమణ తర్వాతగా హఠాత్తుగా సహజ ప్రతిస్పందన రావడమే అయత్న సిద్ధి స్వాస్థ్యం. ఇట్స్ ఎ క్లియర్? మన పరిభాషలో ఒకటి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అనుకోకుండా వేసవి సెలవులు ఉన్నాయి. అనుకోకుండా ఏదో ఒక గంట శబ్దం వినబడగానే విద్యార్థి తన భుజాన పుస్తకాల సంచిని, బ్యాగ్ని వేసుకొని బయలుదేరడం అయత్న సిద్ధి స్వాస్థ్యానికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 1. 2, ఏదైనా గంట శబ్దం వినబడగానే కుక్క కొన్ని రోజులు విరమణ తర్వాత లాలాజలం స్రవించడం అయత్న సిద్ధి స్వాస్థ్యంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం లేదండి, హఠాత్తుగా జరిగే పరిణామమే, హఠాత్తుగా జరిగే పరిణామానికి ప్రతిస్పందించడమే అయత్న సిద్ధి స్వాస్థ్యం. ఇట్స్ క్లియర్? నెక్స్ట్, అభ్యసన సూత్రాల్లో 4వ నియమం సామాన్యీకరణం. అంటే ఇక్కడ సహజ ఉద్దీపనను సహజ ప్రతిస్పందన, సహజ ఉద్దీపన, అసహజ ఉద్దీపనకి సహజ ఉద్దీపనను రెండిటిని సామాన్యీకరణం చేసుకుంటుంది. అంటే సహజంగా ప్రతిస్పందనం రావచ్చు, రాకపోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తున్నా అండి. సామాన్యీకరణం అంటే ఒక విద్యార్థి తెల్ల ఎలుక అంటే భయం అనుకున్నాం. తెల్ల ఎలుక అంటే భయపడుతున్నప్పుడు తెల్ల వస్తువులు, ఏ వస్తువులు చూసినా భయపడడం అనేది సామాన్యీకరణం. అర్థమైందండి? అంటే ఇక్కడ భావన అనేది తెల్ల వస్తువుల మీద చూపిస్తున్నాడు, అంటే రంగు మీద సామాన్యీకరణం చేసుకుంటున్నాడు. కాబట్టి ఆ విద్యార్థి తెల్ల దాని మీదే మాత్రమే ఫోకస్ చేసి తెల్లది అనే భావన మీద, దాని మీద మాత్రమే సామాన్యీకరణ చేసుకుంటున్నాడు. కాబట్టి దాన్ని సామాన్యీకరణంగా చెప్పుకోవచ్చు. సామాన్యీకరణంలో మనం ఇంకొక ఉదాహరణ చెప్పుకోవచ్చండి. ఒక ఉద్దీపనకు
అదే పోలిక కలిగిన ఉద్దీపనను ఉద్దీపనకు కూడా నిబంధనను విస్తరించడం జరుగుతుంది. దీనినే సామాన్యీకరణం అంటాము. అంటే ఒక ఉద్దీపనకు అదే విధంగా పోలిన ఉద్దీపన అంటే సపోజ్ గంట శబ్దం అనుకుందామండి, ఏ గంట అన్నా కావచ్చు. ఇంకొకటి సైకిల్ గంట అనుకుందాం, అదే ఉద్దీపన కదండి. అదే ఉద్దీపన పోలిన దీనికి పోలిన ఇది నిబంధనకు నిబంధనను విస్తరింప చేయడంని సామాన్యీకరణం అంటారు. మామూలుగా చెప్పాలంటే పోలిక సామాన్యీకరణం అంటే సపోజ్ గంట శబ్దానికి మాత్రమే కుక్క లాలాజలం స్రవిస్తుంది, తర్వాత ఒక బజర్ కానీ ఇంటిలోని కాలింగ్ బెల్ శబ్దానికి కూడా లాలాజలం స్రవించడం అంటే ఆ గంట శబ్దానికి ఇంటిలో ఉన్న కాలింగ్ బెల్ శబ్దానికి సామాన్యీకరణం చేసుకోయిందన్నమాట. దీనినే మనం సామాన్యీకరణ నియమంగా చెప్పుకోవచ్చు. క్లియర్ అండి. నెక్స్ట్ విచక్షణం. విచక్షణ అంటే ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది మంచి, ఏది చెడు, ఏది నైతికత, ఏది అనైతికత అని తెలుసుకోవడమే విచక్షణ. ఇక్కడ మనం అభ్యసన నియమంలో సాంప్రదాయక నిబంధనలో కుక్కపై తీసుకున్నట్లయితే ఇది విచక్షణ అనేది సామాన్యీకరణానికి వ్యతిరేకం. విచక్షణ అనేది సామాన్యీకరణానికి వ్యతిరేకం. సామాన్యీకరణం అంటే అన్నిటినీ సామాన్యం దాంతో పోల్చుకోవడమే సామాన్యీకరణం అని చెప్పుకున్నాం. విచక్షణ అంటే ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది అంటే ఒక పర్ఫెక్టేషన్ వస్తుంది. అక్కడ సామాన్యీకరణంలో గంట శబ్దానికి ఇంటిలో కాలింగ్ బెల్లకి పోలిక చేసుకొని సామాన్యీకరణ చేసుకుంది. కానీ ఇక్కడ కుక్క ఏది గంట శబ్దము, ఏది కాలింగ్ బెల్ అంటే సపోజ్ అక్కడ కాలింగ్ బెల్కి కూడా లాలాజలం స్రావించడం సామాన్యీకరణం అంటే ఆ గంటతో సామాన్యీకరణం చేసుకుంది కాబట్టి లాలాజలం స్రావించింది. కానీ ఇక్కడ అలా కాదు, ఓన్లీ గంట శబ్దానికి మాత్రమే లాలాజలం స్రవించడం అనేది విచక్షణగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏ దాన్ని అనేది మాత్రమే నిర్ణయించుకుంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. రాజు అనే ఒక విద్యార్థి సామాన్యీకరణంలో తెల్ల వస్తువులంటేనే అన్నిటిని చూస్తేనే భయం, కానీ ఇక్కడ విచక్షణంలో ఏ తెల్ల వస్తువు అక్కడ ఎలుకను చూసి ఎలుక తెల్లగా ఉంది కాబట్టి తెల్ల వస్తువులంటేనే భయం ఏర్పరచుకోవడం జరిగింది. దాంతో పోల్చుకున్నాడు కాబట్టి సామాన్యీకరణ చేసుకున్నాడు. ఇక్కడ ఎలుక మాత్రమే తెల్లగా ఉంది కాబట్టి ఎలుకకు మాత్రమే భయపడాలి, మిగిలిన తెల్ల వస్తువులకు భయపడాల్సిన అవసరం లేదు అనే విచక్షణ జ్ఞానంతో ప్రవర్తించడం జరుగుతుంది. ఇది అభ్యసన నియమాల్లో అంటే సాంప్రదాయక నిబంధనల అభ్యసన సూత్రాల్లో విచక్షణ అనేది ముఖ్యం. నిబంధన అభ్యసనంలో 6వ సూత్రం ఉన్నత క్రమ నిబంధనం. ఉన్నత క్రమ నిబంధనం ఇక్కడ జాగ్రత్తగా వినాలండి. ఉన్నత క్రమ నిబంధనం. ఈ ఉన్నత క్రమ నిబంధనలో పావ్లోవా నిబంధిత ఉద్దీపనను ఈ ఉన్నత క్రమ నిబంధనలో నిర్నిబంధిత ఉద్దీపనగా ప్రయోగించడం జరిగింది. ఇదే ఉన్నత క్రమ నిబంధనము. అర్థం కాలేదండి? చూడండి, అక్కడ నిబంధిత ఉద్దీపన ఏదండి?
నిబంధిత ఉద్దీపన గంట శబ్దం ఉపయోగించి నిబంధిత ప్రతిస్పందన రాబట్టాడు, అంటే లాలాజలం. ఇది మొదటి దశలో అయింది, నిబంధన ఏర్పడుతుంది. ఈ ఉన్నత క్రమ నిబంధనలో ఈ యొక్క నిబంధిత ఉద్దీపనను నిర్నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించుకున్నాడు. నిర్నిబంధిత ఉద్దీపనగా ఉద్దీపనగా ఉపయోగించుకొని నిర్నిబంధిత ప్రతిస్పందన రాబట్టడం జరిగింది. అది ఎలాగో ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, ఇది అర్థమైందండి పాయింట్. ఏం లేదండి, ఇక్కడ నిబంధిత ఉద్దీపనను ఉపయోగించి నిబంధిత ప్రతిస్పందనను రాబట్టుకున్నాం. ఎక్కడ? మొదటి దశలో. ఈ ఉన్నత క్రమ నిబంధనలో పావ్లోవ్ ఏం చేశాడంటే ఈ యొక్క నిబంధిత ఉద్దీపనను నిర్నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించుకుంటున్నాడు. ఇదే ఉన్నత క్రమ నిబంధనం. ఈ దశలు చూద్దాం. చూడండి, మొదటి క్రమంలో ఇందాక చెప్పుకున్నాం, గంట శబ్దానికి లాలాజలం స్రవిస్తుంది. ఇది నిర్నిబంధిత అనుకుందాం. ఇక్కడ నిర్నిబంధిత ప్రతిస్పందన. రెండో స్టేజ్లో అసహజ ఉద్దీపన, అంటే ఇక్కడ నిబంధిత, ఇది ఉన్నత క్రమంలో అంటే గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ రెండవ దశలో బల్బును ఉపయోగించాడు. అప్పుడు బల్బు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నత క్రమ నిబంధనలో అసహజ ఉద్దీపన. ఇక్కడ పావ్లోవ్ నిబంధిత ఉద్దీపనలో ఉన్నత క్రమ నిబంధనలో నిర్నిబంధితగా, అంటే గంటను ఏం చేసుకున్నాడు ఇక్కడ, ఏ విధంగా వాడుకున్నాడు అండి? సహజ ఉద్దీపన, అంటే నిర్నిబంధిత ఉద్దీపనగా మార్చుకున్నాడు. అంటే ముందుగా ఇక్కడ బల్బును ఉపయోగించి కొద్దిసేపు తర్వాత గంట మోగించిన తర్వాత ఏమొస్తుందంటే అక్కడ ఆహారం, అంటే అక్కడ ఏమొచ్చిందంటే నిబంధిత ప్రతిస్పందన వచ్చింది కదా, లాలాజలం. నిబంధిత ప్రతిస్పందన వచ్చింది. ఇది మొదటి దశలో నేర్చుకున్నాం. ఇక్కడ బల్బు వెలిగించాడు. బల్బు వెలిగించిన వెంటనే గంట మోగించాడు. గంట మోగించిన వెంటనే లాలాజలం స్రవించింది. మూడవ దశలో ఓన్లీ బల్బ్. ఇలా కొన్ని రోజులు అభ్యసించడం జరిగింది నిబంధన ద్వారా. కొన్ని రోజుల తర్వాత ఓన్లీ బల్బు ఏమొచ్చిందండి అప్పుడు? లాలాజలం. ఇక్కడ ఏం లేదండి, ఉన్నత క్రమ నిబంధనలో ఒక సహజ ఉద్దీపన అంటే అక్కడ నిబంధిత ఉద్దీపనని నిర్నిబంధిత ఉద్దీపనగా వాడుకున్నాడు. ఈ పాయింట్ మర్చిపోకూడదు మీరు. నిబంధిత ప్రతిస్పందన రాగట్టాడు. ఇక్కడ ఓన్లీ నిర్నిబంధిత ఉద్దీపనను తొలగించేసి నిబంధిత ఉద్దీపన ద్వారా నిబంధిత ప్రతిస్పందన రాబట్టడం జరిగింది. ఇదే ఉన్నత క్రమ నిబంధన. ఏం లేదండి, ఇక్కడ బల్బు వెలిగించాడు, గంట మోగించాడు, లాలాజలం స్రవించింది. కొన్ని రోజుల తర్వాత బల్బు వేయగానే మాత్రమే లాలాజలం స్రవించింది. ఇక్కడ నిర్నిబంధితగా వాడిన నిబంధిత ఉద్దీపన గంట అనేది మనం ఇక్కడ మార్పించడం జరిగింది. అంటే ఉన్నత క్రమ నిబంధన ఓన్లీ బల్బు వెలగగానే లాలాజలం స్రవించడం, అసహజ ఉద్దీపనకు అసహజ ప్రతిస్పందన రాబట్టడమే ఉన్నత క్రమ నిబంధనముగా పేర్కోవచ్చు. ఓకేనండి. నిబంధన అభ్యాసంలోని సూత్రాల గురించి మనం ఇందాక తెలుసుకోవడం జరిగింది. పునర్బలనం అయిన తర్వాత విరమణ, అయత్న సిద్ధి శాస్త్రం,
సామాన్యీకరణము మరియు విచక్షణము మరియు ఉన్నత క్రమ నిబంధనము, వీటి గురించి, ఈ నియమాల గురించి, ఈ సూత్రాల గురించి మనం ఇందాక తెలుసుకున్నాం. ఈ సూత్రాలు మనం విద్యానుప్రయుక్తం అంటే మనకి విద్యకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మనం తెలుసుకుందాం. విద్యానుప్రయత్నంలో విద్యాభ్యాసన సూత్రాలు చూడండి. సామూహిక క్రీడా విన్యాసం, బృందగానం, నృత్యం మొదలైన వాటికి ఈ నియమాలు ఉపయోగపడుతుంది. క్రమశిక్షణలో ఉంచడం ఏ నియమం మనకి ఉపయోగపడుతుందండి? క్రమశిక్షణలో ఉంచడం అనేది మనకు విచక్షణలో ఉపయోగపడుతుంది. విచక్షణ నియమం అనేది ఉపయోగపడుతుంది. ఈ పునర్బలనం అంటే ఒక విద్యార్థి ఏదైనా సాధించడంలో కానీ లేకపోతే సాధించలేకపోవడంలో కానీ మనం అభినందించడము, లేక సాధించకపోతే ప్రేరేపించడము, సాధించిన తర్వాత బహుమానాలు అందించడము, ఇలాంటి పుషప్ చేస్తుంటాం, అంటే పునర్బలనం చేస్తుంటాం. ఇది ఏ నియమాన్ని మనం విద్యానుప్రయత్నం చేయొచ్చండి? నిబంధన అభ్యాసనంలో పునర్బలన నియమాన్ని మనం విద్యానుప్రయత్నం చేయవచ్చు. తర్వాత మర్యాదపూర్వక ప్రవర్తన మనం అలవర్చుపరచడానికి మనం ఈ నియమాన్ని మనం చేయొచ్చు. మర్యాదపూర్వక ప్రవర్తనను కలిగించవచ్చు. మర్యాదపూర్వక ప్రవర్తన అంటే విచక్షణ, ఏ విధంగా ఉండాలి, ఏది మంచి ఏది చెడుదు అనే నియమం, విచక్షణ నియమం ఈ వాక్యానికి మనకి సరిపోతుంది. అదేవిధంగా చెడు అలవాట్లు మాన్పించడం, మంచి అలవాట్లు పెంపొందించడం. ఈ చెడు అలవాట్లు మాన్పించడంలో ఏ నియమం మనకి ఉపయోగపడుతుంది అంటే విరమణ. సపోజ్ ఎగ్జాంపుల్, ఆ అబ్బాయి నోట్లో ఎప్పుడు వేలు పెడుతూ చీకుతూ ఉంటాడు. వానికి కొన్ని రోజుల తర్వాత మనం ఏదో స్టిక్ కానీ ఏదైనా అంటించినట్లయితే, చేదు పదార్థం వేపాకు కానీ అది అంటించినట్లయితే కొన్ని రోజుల తర్వాత విరమించుకోవడానికి అలవాటు ఉంటుంది. లేకపోతే చాడీలు చెప్తూ ఉంటాడు, దానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చెడు అలవాట్లు మాన్పించడానికి విరమణ అనే నిబంధన అభ్యాసన సూత్రాల నియమాల్లో మనకి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రశ్నలు ఏ విధంగా ఇవ్వచ్చు చూడండి, ఓరల్గా చెప్తా. రోడ్డు మీద ఐస్ క్రీమ్ బండి వెళ్తూ ఉంది. అతను అనుకోకుండా గంట మోగిస్తూ వెళ్తూ ఉన్నాడు. కానీ ఇంట్లో ఉన్న రాము అనే 3వ తరగతి విద్యార్థి నాకు ఈరోజు స్కూలు ఉంది అని తన భుజాన బ్యాగ్ తగిలించుకొని వెళ్ళడం అనేది నిబంధన అభ్యాసన నియమాల్లో ఈ నియమాన్ని తెలుపుతుంది. ఏ నియమాన్ని తెలుపుతుందండి? ఆయత్న సిద్ధి స్వాస్థ్యం అంటే అనుకోకుండా హఠాత్తుగా జరిగే పరిణామం కాబట్టి ఆయత్న సిద్ధి స్వాస్థ్యం నియమాన్ని తెలుపుతుంది. అదేవిధంగా 2వ ఎగ్జాంపుల్ చూసుకుందాం. మీరు చిన్నప్పుడు నాన్న పులి అనే కథ వినే ఉంటారు. మొదటిసారి నాన్న పులి అంటాడు, అక్కడ పోయి చూస్తే పులి లేదు. రెండవసారి నాన్న పులి అంటాడు, రెండవసారి పులి లేదు. మూడవసారి నాన్న పులి అంటాడు, అయినా పులి లేదు. 4వసారి నాన్న పులి అంటాడు, కానీ అక్కడ పులి ఉందా అంటే లేదు. అయినా ఈ క్రింది నియమం దానికి వస్తుంది, దానికి వర్తిస్తుంది. ఏ నియమం వర్తిస్తుందండి? విరమణ నియమానికి మనకి ఈ ఉదాహరణ అనేది వర్తిస్తుంది. సో ఈ విధంగా మనం ఈ నిబంధన అభ్యాసన సూత్రాల్లో విద్యానుప్రయత్నం చేయొచ్చు. ఖచ్చితంగా మీరు 1కి 2 సార్లు వినండి. ఖచ్చితంగా ఇక్కడ బిట్స్ పడే అవకాశం ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చి ఇందాక చెప్పినట్లు ఈ క్రింది వాటిలో నిబంధన అభ్యాస నియమం కానిది అంటాడు, అయినది అంటాడు. సో మళ్ళీ ఇంకో విధంగా
గంట శబ్దానికి, ఇంట్లో కాలింగ్ బెల్ శబ్దానికి కుక్క లాలాజలం స్రవించడం అనేది ఏ నియమాన్ని తెలుపుతుందండి? సామాన్యీకరణము. సరే, ఇంకో ఉదాహరణ చూద్దాం. తెల్ల వస్తువులు అంటే భయం పడుతున్న రాము కొన్ని రోజుల తర్వాత తెల్ల వస్తువు ఏదైతే భయపెట్టిందో ఆ వస్తువుకు మాత్రమే భయపడడం ఏ నియమానికి తెలుపుతుందండి? ఇది విచక్షణ తెలుపుతుంది. సో ఈ విధంగా మనకి ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన కంటెంట్ ఏదైతే ఉందో కంప్లీట్గా కంటెంట్ ఓరియంటెడ్తో మనం విన్నట్లయితే మన చేతి నుండి బిట్టు జారిపోయే అవకాశం లేదు. సరే, నెక్స్ట్ నిబంధన సిద్ధాంతాల్లో సాంప్రదాయక నిబంధన అయిపోయింది. నెక్స్ట్ నిబంధనను మనం చర్చించుకుందామండి.